ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలైంది. అమరావతిలో 5.35 ఎకరాల్లో 1299 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ ఆఫీస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించే ఈ కాంప్లెక్స్ ద్వారా రాష్ట్రంలో కేంద్ర నిధులు, కార్యాలయాల సమన్వయం మరింత సులభతరం కానుంది. అదేవిధంగా మరో 17 ఎకరాల్లో 1235 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయం నిర్మించేందుకు ఆమోద ముద్ర వేసింది. 2534 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ రెండు ప్రాజెక్టులకు అమరావతిలో ఏ ప్రాంతంలో భూములు కేటాయించారు, భవనాల నిర్మాణం ఎలా ఉంటుందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతి నగరాభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలోని తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవన నిర్మాణానికి 2534 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన భవనాల కోసం 2018లోనే 22.53 ఎకరాలను సిఆర్డీఏ కేటాయించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలకు సంబంధించిన ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కడం జరిగింది. ఈ రెండు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రదేశంలో ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన భూములు ఎక్కడ కేటాయించారు, ఇంకా దాంతో పాటు ఏమేం డిపార్ట్మెంట్స్ ఇందుకు సంబంధించిన భవనంలోని రాబోతున్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇంకా దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కు, దాంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తున్న భవనాలకు ఎస్ఎఫ్టీలో ఎందుకు తేడా ఉంది, నా వెనకాల కనబడుతున్న మాస్టర్ ప్లాన్ లో ఏ ప్రదేశంలోని భూములు కేటాయించారు, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 సవరణ బిల్లుకు ఏప్రిల్ 2న పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన తరువాత తొలిసారి కేంద్ర ప్రభుత్వం భారీ వరం ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాల నిర్మాణాలే జరుగుతున్నాయి, కేంద్ర భవనాలు ఇంకా ప్రారంభించలేదు అనే విమర్శలకు చెక్ పెడుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగులకు సంబంధించిన గృహ సముదాయాల నిర్మాణానికి 2534 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం 2018లోనే అమరావతి ప్రాంతంలో 22.53 ఎకరాల భూమిని సిఆర్డీ కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారటం, అప్పటి ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు ఫోకస్ పెట్టకపోవడంతో అవి ముందుకి వెళ్ళలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-19లోని కేటాయించిన భూములు, ఆయా ప్రాజెక్టులు ప్రస్తుతం పట్టాలెక్కుతున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగులకు సంబంధించిన గృహ సముదాయాలకు సంబంధించి నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ రెండు భవనాలకు సంబంధించి భూములు అమరావతి ప్రాంతంలో ఏ ప్రదేశంలో కేటాయించాలో మాస్టర్ ప్లాన్ లో మీకు నేను చూపిస్తాను. అమరావతి మాస్టర్ ప్లాన్ లో లింగాయపాలెం విలేజ్ దగ్గరలోని ఏపీఎన్ఆర్టీ టవర్స్ పక్కనే మనకి మాస్టర్ ప్లాన్ లో కనబడుతున్న సిపిడబ్ల్యూడి. ఈ సిపిడబ్ల్యూడి అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్. ఇక్కడే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు సిఆర్డీఏ 5.53 ఎకరాలను కేటాయించడం జరిగింది. దీని పక్కనే మనకి ఏపీఎన్ఆర్టీ టవర్స్ కనబడుతున్నాయి. దీనికి కనెక్టివిటీగా E2 రోడ్డు, దాంతో పాటు N12 రోడ్డు మనకి ఈ మార్గంలో వెళ్తాయి. E2 N12 జంక్షన్ లోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల ఏర్పాటుకు భూములు కేటాయించారు. దీనికి దగ్గరలోనే మనకి లింగాయపాలెం విలేజ్ ఉంటుంది. ఏదైతే సీడాక్సిస్ రోడ్డు లో వస్తూ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ దాటిన తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కూడా దాటిన తర్వాత N12 రోడ్డు మనకి జంక్షన్ వస్తుంది. E3 N12 రోడ్డు. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే E2 రోడ్డు ఆనుకొనే సిపిడబ్ల్యూడికి కేటాయించిన భూములు మనకు కనబడతాయి. ఇంకా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గృహ సముదాయాలకు సంబంధించి భూములు ఎక్కడ కేటాయించారో కూడా నేను మాస్టర్ ప్లాన్ లో చూపిస్తాను. ఇక్కడ మనకి ఐనవోలు గ్రామం ఉంటుంది. ఐనవోలు గ్రామానికి దక్షిణంగా 17 ఎకరాలను కేటాయించడం జరిగింది. ఇక్కడ సిబిడబ్ల్యూడి మనకు కనబడుతుంది. ఇదే ప్రదేశము. దీని దగ్గరలో ఏపీ టిట్కో హౌసింగ్ దగ్గరలో ఉంటుంది. ఇంకా దాంతో పాటు ఐనవోలు విలేజ్ E9 N11 జంక్షన్ లోని సిపిడబ్ల్యూడి రెసిడెన్స్ కోసం భూములు కేటాయించారు. మొత్తం 17 ఎకరాల్లోని ఈ ప్రదేశం ఉంటుంది. దాంతో పాటు దీని దగ్గరలోనే మనకి నీరుకొండ రిజర్వాయర్ కూడా దగ్గరలో ఉంటుంది. ఇది మాస్టర్ ప్లాన్ లో
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు, ఉద్యోగులకు సంబంధించిన గృహ సముదాయాలకు సంబంధించి కేటాయించిన భూముల ప్రదేశాలు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులే కాకుండా ఆ భవన నమూనాలు కూడా ఎలా ఉంటాయి కూడా డిజైన్స్ బయటకు రావడం జరిగింది. ఆ భవనాల నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది కూడా నేను ఒకసారి వివరిస్తాను. మొత్తం అమరావతిలో 22.5 ఎకరాల భూమిని కేటాయించిన నేపథ్యంలోని అవన్నీ కూడా GPRA ప్రాజెక్ట్ కింద ఏపీలో మొదటిసారి నిర్మాణం చేపట్టబోతున్నారు. తొలిగా ఉద్యోగులకు సంబంధించిన గృహ నిర్మాణ సముదాయం గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 17 ఎకరాల విస్తీర్ణంలోని 11 భారీ టవర్లు ఉంటాయి. 1504 అత్యాధునిక ఫ్లాట్లు నిర్మించబోతున్నారు. 1972 కార్ల సామర్థ్యంతో అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 1299 కోట్ల రూపాయలతోని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా CGO కాంప్లెక్స్, CGO అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ అని అర్థము. ఈ CGO కాంప్లెక్స్ ఒకే కాంప్లెక్స్ లో కేంద్ర కార్యాలయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్క్వేర్ ఆకారంలో కాంప్లెక్స్ ను నిర్మించబోతున్నారు. మొత్తం 5.52 ఎకరాల్లో 2 భారీ బ్లాకులను నిర్మిస్తారు. ఇవన్నీ కూడా 23.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని 10-13 అంతస్తులతో అత్యాధునిక నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఇందులో 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా సౌకర్యాలను కల్పించబోతున్నారు. 1800 కార్ల పార్కింగ్ సామర్థ్యంతో పాటు బ్యాంక్, ATM, పోస్ట్ ఆఫీస్ కూడా ఇందులో ఉంటాయి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతోని భవనాల డిజైన్, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ GRIHA 4 స్టార్ రేటింగ్ సాధించేలా ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ప్లాన్ చేయడం జరిగింది. అయితే నేను ఇంట్రోలో చెప్పినట్లుగా ఏమేమి కార్యాలయాలు ఉంటాయనేది కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకున్న సమాచారం ప్రకారం మొత్తం ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో 24 కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కార్యాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో తొలిగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది. మొత్తం 305 ఉద్యోగులు ఉంటారు. దీనికోసం 4,910 చదరపడుగుల బిల్డప్ ఏరియాను కేటాయించడం జరిగింది. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇందులో 262 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. ఈ డిపార్ట్మెంట్ కోసం 6,959 చదరపడుగుల విస్తీర్ణంలోని బిల్డప్ ఏరియా ఉంటుంది. ఇంకా GSI అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆ డిపార్ట్మెంట్ కూడా ఈ కాంప్లెక్స్ లోనే ఉండబోతుంది. ఇందులో 900 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. దాదాపు 10,000 చదరపడుగుల విస్తీర్ణంలోని బిల్డప్ ఏరియా ఈ డిపార్ట్మెంట్ కోసం కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత సర్వే ఆఫ్ ఇండియా, ఇందులో 141 మంది ఉద్యోగులు 2,694 చదరపడుగుల విస్తీర్ణంలోని ఈ డిపార్ట్మెంట్ ఉండబోతుంది. ఇక సెన్సస్, దీనికోసం 222 ఉద్యోగులు 3,454 చదరపడుగుల విస్తీర్ణంలో డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కీలకమైనది పాస్పోర్ట్ ఆఫీసు. ఈ పాస్పోర్ట్ ఆఫీసుల కోసం 68 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. ఈ డిపార్ట్మెంట్ కోసం 2,600 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ కేటాయిస్తారు. ఇంకా SIB, ఆ తర్వాత డిపార్ట్మెంట్ మనకు కనిపించేది SIB. ఈ SIB డిపార్ట్మెంట్ కోసం 129 ఉద్యోగులు ఉంటారు. దాదాపు 2,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ డిపార్ట్మెంట్ ఉండబోతుంది. ఆ తర్వాత డిపార్ట్మెంట్ AG ఆఫీసు. ఈ AG ఆఫీస్ కోసం 2,039 మంది ఉద్యోగులు 20,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ ఉంటుంది. ఆ తర్వాత CGWB అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు. దీనికోసం 200 మంది ఉద్యోగులు 4,000 చదరపడుగుల విస్తీర్ణంలోని కార్యాలయం ఉండబోతుంది. ఆ తర్వాత CBI డిపార్ట్మెంట్ కోసం 112 మంది ఉద్యోగులు 4,471 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ ఉండబోతుంది. ఆ తర్వాత MET, దీనికోసం 100 మంది ఉద్యోగులు 2,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ ఉండబోతుంది. ఆ తర్వాత CPWD, ఈ CPWD డిపార్ట్మెంట్ కోసం 122 మంది ఉద్యోగులు 4,850కి సంబంధించిన బిల్డప్ ఏరియా ఉండబోతుంది. ఆ తర్వాత హ్యాండీక్రాఫ్ట్ మార్కెటింగ్ 15 మంది ఉద్యోగులు 180 చదరపడుగుల విస్తీర్ణంలోని బిల్డప్ ఏరియాలోని ఆఫీస్ ఉండబోతుంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఇండియా 200 మంది ఉద్యోగులు 4,560కి సంబంధించిన ఆఫీస్ ఏరియా ఉండబోతుంది. వీవర్స్ సర్వీస్ సెంటర్, ఇది కూడా డిపార్ట్మెంట్, దీనికోసం కూడా ఆఫీస్ కేటాయించబోతున్నారు. ఇంకా NHAI, దీనికోసం 26 మంది ఉద్యోగులు 650 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ కేటాయించబోతున్నారు. ఇంకా తర్వాత ఫిలిం డివిజన్, ఇందులో 21 మంది ఉద్యోగులు 3,000 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ ఉండబోతుంది. ఆ తర్వాత నేషనల్ ఆయుర్వేదిక్ సెంటర్ 54 మంది ఉద్యోగులు 1,100 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ ఉండబోతుంది. వైర్లెస్ మానిటరింగ్ స్టేషన్ 30 మంది ఉద్యోగులు 500 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ స్పేస్ ఉండబోతుంది.
ఉండబోతుంది. ఇంకా NSSO ఈ డిపార్ట్మెంట్ లోని 75 మంది ఉంటారు. 1000 చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ ఉండబోతుంది. EPFO ఇది మనందరికీ తెలిసినదే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇందులో 104 మంది ఉద్యోగులు ఉంటారు. 2297 చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ ఉంటుంది. ఆ తర్వాత NIC నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ 300 మంది ఉద్యోగులు ఉంటారు. 6000 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ స్పేస్ ను కేటాయిస్తారు. ఆ తర్వాత లేబర్ కమిషన్ 12 మంది ఉద్యోగులు 198 చదరపడుగుల విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్ ఉంటుంది. ఆ తర్వాత CGHS సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్, దీనికోసం 24 మంది ఉద్యోగులు 1500 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు చెప్పిన మొత్తం కూడా 24 సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్లు, ఆయా ఉద్యోగులు, వాటికి సంబంధించిన ఆఫీస్ స్పేస్ కేటాయించిన ప్లేస్. ఇంకా తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ 40 ఉంటాయి. దానికోసం 1529 చదరపడుగుల విస్తీర్ణంలోని ఆఫీస్ స్పేస్ ఉంటుంది. ఇంకా కామన్ ఫెసిలిటీస్ చూసినట్టయితే 3500 చదరపడుగుల విస్తీర్ణంలోని కామన్ స్పేస్ ఉంటుంది. ఇందులో గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది, అది కూడా 3500 చదరపడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం ఇవన్నీ కూడా నాకున్న సమాచారం ప్రకారం 94,752 చదరపడుగుల విస్తీర్ణంలోని ఇవి ఉండబోతున్నాయి. ఇంకా కారిడార్స్, స్టేర్ కేసెస్, లాబీస్, అదర్ ఫెసిలిటీస్ అన్ని కలుపుకొని 1,23,178 చదరపడుగుల విస్తీర్ణంలోని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం ఈ బిల్డింగ్ నిర్మించబోతున్నారు. అయితే అందరికీ ఒక డౌట్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ టవర్స్, హైకోర్టుకు సంబంధించి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన బడ్జెట్ ప్రకారం అమరావతిలో నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలకు సంబంధించిన SFT రెండిట్లోని తేడా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐకానిక్ టవర్స్ SFTలో కొంత ఎక్కువ అమౌంట్ మనకు కనబడుతుంది. నిర్మాణానికి సంబంధించి అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ కు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలన్నీ కూడా కన్వెన్షన్ మెథడ్ లోని నిర్మిస్తున్నట్లుగా మనకి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకానిక్ టవర్స్ అన్ని కూడా అత్యాధునిక టెక్నాలజీతోని త్వరితగతిన నిర్మించేందుకు నిర్మాణం చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ఐకానిక్ టవర్స్ గా నిర్మిస్తున్న నేపథ్యంలోని నిర్మాణంలోని వ్యయంతో పాటు ఖర్చు కూడా తేడా ఉంటుంది. కన్వెన్షన్ మెథడ్ లో నిర్మించడం ద్వారా కొంత సమయం ఎక్కువ పడుతుంది. ప్రస్తుతం ఐకానిక్ టవర్స్ అన్ని కూడా కొత్త టెక్నాలజీతోని నిర్మిస్తున్నారు. లోపల ఎలివేషన్ కావచ్చు, డిజైన్ కావచ్చు నూతనంగా ఉంటున్న నేపథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిర్మిస్తున్న భవనాలకి, దాంతో పాటు సెంట్రల్ భవనానికి SFTలో అందుకే మనకి తేడా కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని నిర్మించబోతున్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలకు సంబంధించి పూర్తి సమాచారం.